వాట్ నెక్స్ట్? తెలంగాణలో రంజుగా పాలిటిక్స్. కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమే. మిగిలింది కేసీఆర్ హరీషేనా. మార్చిలో స్థానిక ఎన్నికలకు ఛాన్స్. ఆమె తుమ్మి తేల్చుకొనున్న పార్టీలు. బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చేనా? మంత్రివర్గ విస్తరణ జరిగేనా? బీజేపీ అధ్యక్షుడు కానున్నది ఎవరు? తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనేది చూసుకుంటే, సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాలు రంజుగా మారే ఛాన్స్ ఉన్నది. ఫార్ములా ఈ కేసు రేసులో చిన్నదొర అరెస్టు కావడం ఖాయమే. అయితే కాగా మాజీ సీఎం కేసీఆర్ హరీష్ పై ఉన్న కేసులను తిరిగి తోడే ఛాన్స్ ఉన్నది. త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమవుతుండగా బీసీ రిజర్వేషన్ల పెంపుదల అనేది ఆసక్తిగా మారింది. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వినిపించవచ్చు. అయితే ఇప్పటికే ఆలస్యమైన బీజేపీ అధ్యక్షుడి పేరు త్వరలోనే ప్రకటించనున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు మంజూరు చేయడంపై కేసు నమోదైంది. అయితే ఆయన్ని ఏసీబీ ఈడీ విచారిస్తున్నాయి. అయితే త్వరలోనే ఏసీబీ లేదా ఈడీ కేటీఆర్ను అరెస్టు చేయడం ఖాయమని సమాచారం. ఇదే సమయంలో కాళేశ్వరం ఇతర స్కామ్లకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై నమోదైన కేసులను తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళపైన అవినీతి నిరూపణ అయితే వారికి జైలు జీవితం తప్పదన్నట్లే ఉన్నది. అయితే ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా బీసీలకు రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం చేస్తున్న బీసీ కులగణన దాదాపు పూర్తయిన నేపథ్యంలో మార్చిలో స్థానిక పోరుకు ఎన్నికల నగారా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీసీ కులగణన నివేదిక బహిర్గతం చేస్తారా లేదా అనే దానిపైన సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? అక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మార్పు జరుగుతుంది. తర్వాత ఎవరిని నియమిస్తారు? ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తారా, లేదంటే ఇంకో వ్యక్తికి ఇస్తారా, లేకపోతే 10 సంవత్సరాలు మినిమం అక్కడ భారతీయ జనతా పార్టీలో ఉండాలనేటువంటి నిబంధన ఇట్లా పెడతారా? అది పెట్టకుండా మరి కొంతవరకు సడలింపేమని ఇస్తారా అనే దానిపైన ఒకటి. తర్వాత ఇక్కడ కేసీఆర్కి సంబంధించి మరి కేసీఆర్ కూడా జైలుకి వెళ్తాడా? తర్వాత ఇప్పుడు కేటీ రామారావు నిజంగా ఒకవేళ ఈడీ విచారణ, తర్వాత ఇక్కడ ఏది ఈ కార్ రేస్ విషయంలో ఏసీబీ విచారణ, ఈ 2 విచారణలో ఒకవేళ ఆయన 100% దోషిగా తేలేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన జైలుకి వెళ్తాడా? జైలుకు పోకుండా ఏమైనా మళ్ళీ ఒకవేళ కేంద్రం దగ్గరికి వెళ్ళేసి ఏమైనా మళ్ళీ కాలబేర ఏమైనా పడతాడా? పడితే ఏం జరుగుతుంది? తర్వాత ఒకవేళ ఆయన జైలుకి వెళ్తే ఆ తర్వాత కేసీఆర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? తర్వాత హరీష్ రావు సంగతి ఏంది? హరీష్ రావు కూడా మళ్ళీ ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి కుంభకోణంలో ఏమైనా అంటే అందులో వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వీటన్నిటిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చేనా? బీసీ రిజర్వేషన్లు నిజంగానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. మరి ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారంటే ఇప్పుడు ఈ డాటా ఎప్పుడైతే బయటికి వస్తుందో, బయటికి వచ్చిన తర్వాత 42% బాజాప్తుగా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన 100% ఉంటుంది. మరి దాన్ని పక్కన పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టిగానే బీసీలు మాత్రం గట్టిగానే పెట్టే అవకాశం మాత్రం ఉంది. దానికన్నా ముందు ఇప్పుడు ప్రజెంట్ బీసీలకు ఒక యుద్ధం మాత్రం నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా బీసీల చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, చాలా మంది బీసీ నినాదం మాత్రం నడుస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిగా మల్కా కొమరన్న ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిగిండు. ఇక్కడ చాలా మంది ఇక కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇక్కడ బీఆర్ఎస్ వారి పోటీలో ఉండదా అన్న ఒక డౌట్ మాత్రం వస్తూ ఉంది. ఈ టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు బీసీ నినాదంతో ముందుకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బాజాప్తుగా ముందుకు వెళ్లే అవకాశం మాత్రం బీసీలు అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.